కర్ణుడు చావుకి 100 కారణాల్లాగా గవర్నమెంట్ పడిపోయిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి టీఆర్ఎస్ గవర్నమెంట్‌కి సంబంధించి. చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్‌కి సంబంధించి చెక్కులు గోల్మాల్ జరిగాయి. హరీష్ రావు పిఏ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, దాంతో పాటు ఇంకొక నలుగురు పేద ప్రజలకి ఇవ్వాల్సిన చెక్కులు నొక్కేశారు. అంటే నిజంగా చూసుకున్నట్టయితే చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్‌కి సంబంధించి ఏదైనా బాధలో ఉన్నప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు వాళ్ళకి ఆ స్తోమత లేనప్పుడు ఎళ్లి అక్కడ ఆళ్ళ దగ్గర అయ్యా మా భర్తకి బాలేదనో అలాంటివి తీసుకున్న పరిస్థితుల్లో, దాంట్లో గూడా వీళ్ళు గోల్మాల్ చేశారు. ఈరోజు ఆహ్, హ్మ్, పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా ఉంది. ఈ విషయాలు మనం ఎలా చూడొచ్చు? ఏం చూస్తామండి? హ్మ్. అధికార దుర్వినియోగానికి పరాకాష్ట. అంటే ఇప్పుడు ఇది పేదవాళ్ళకి సంబంధించిందా? డబ్బులున్నోళ్ళకి సంబంధించిందా? మంచా, చెడా సంబంధం లేదు వీళ్ళకి. వీళ్ళకి కావాల్సింది డబ్బు. ఇది ముఖ్యమంత్రి సహాయ నిధి అని ఒకటుంటది. హ్మ్. ఆ సహాయ నిధి నుంచి ఎవరైనా పేదవాళ్ళొచ్చి, హ్మ్. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవాళ్ళు కావచ్చు, ఎవరైనా వచ్చి హ్మ్. వాళ్ళ ఇల్లు పడిపోయిందనో, అంటే ఇళ్ళు కాలిపోవటాలు, అంటే ఆకస్మికంగా జరిగే వాటి విషయాలకు కావచ్చు, ఓకే. ఆరోగ్య విషయాలకు సంబంధించిన విషయాలు కావచ్చు, హ్మ్. వాళ్ళకి ఏదైనా ఒక పెద్ద రోగం వచ్చింది, హ్మ్. దానికి ట్రీట్మెంట్ తీసుకోవటానికి కానీ దేనికన్నా కానీ ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఉపయోగపడతారు. అంటే ఏవైనా విపత్కర పరిస్థితుల్లో ఆ నిధి నుంచి డబ్బులు డ్రా చేస్తారు. ఆ నిధిని అందుకు పెడతారు. ప్రత్యేక నిధి అనమాట. అది రెగ్యులర్ వాటికి వాడే నిధి కాదది. అయితే దీనికి సంబంధించి సైన్డ్ చెక్స్ ఉన్నాయి అనుకోండి హ్మ్. ఆఫీస్‌లో. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ వ్యక్తిగతమైన ఇమేజ్‌ని పెంచుకోవటం కోసం ప్రతి మంత్రి, లేదు అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళు సిఫారసు లేఖలు రాస్తారు. ఈ ముఖ్యమంత్రి సహాయ నిధికి రాస్తారు. అవును. నా నియోజకవర్గంలో ఉన్న పలానా వ్యక్తికి ఇలాంటి ప్రాబ్లమ్ ఉంది, మీరు సాయం చేయండి. సాయం చేయండి అని. హ్మ్. అలాగే ఈ హరీష్ రావు కూడా ఏవో ఉన్న వాళ్ళ పేర్లో, లేని వాళ్ళ పేర్లో చెప్పి, అంటే ఎవరో వచ్చే ఉంటారు. హ్మ్. హరీష్ రావుని అడిగే ఉంటారు అనుకుందాం. మనం కొంచెం పాజిటివ్ గానే మాట్లాడదాం. ప్రతిదీ నెగిటివ్ గా ఎందుకు మాట్లాడటం? అయితే ఆయన చెక్కులు ఇప్పించుంటారు. ఆ చెక్కులు వేరే అకౌంట్లో డబ్బులు జమ అయిపోయి ఉంటాయి. అంటే ఆడిట్లో బయటపడి ఉంటుంది. ఈ ఆడిట్ ఎప్పుడు జరిగింది? కొత్త ప్రభుత్వం వచ్చాక ఆడిట్ జరిగి ఉంటుంది. ఆడిట్లో వీళ్ళు ర్యాండమ్గా ఏం చేస్తారు అంటే, ఒక 100 అప్లికేషన్లు వెళ్ళాయి అనుకోండి, ఒక 10 అప్లికేషన్లు పిక్ చేస్తారు. నిజంగా వీళ్ళకి వెళ్ళాయా లేదా అనేది అసలు వీళ్ళు నిజమైన లబ్ధిదారులా కాదా, నిజంగా అవసరంలో ఉన్నవాళ్ళ కాదా అని ఓ 10 అప్లికేషన్లు తీసి వాళ్ళతోటి మాట్లాడతారు. మాట్లాడితే తెలిసిపోతుంది. వాళ్ళతోనే మాట్లాడక్కర్ల, వాళ్ళ ఇంటి పక్క వాళ్ళతో. ఇప్పుడు ఒకళ్ళకి సీఎం సహాయ నిధి నుంచి డబ్బులు వచ్చినాయి అంటే 100 మందికి చెప్తారు వాళ్ళు. అవును. అయితే ఎవరో ఒకళ్ళని కనుక్కుంటారు. అబ్బాయి అదే ఒట్టిడితే అన్నారనుకోండి, అసలు వాడి దగ్గరికి వెళ్తారు. అసలు వాడికి ఏ రోగం ఉండదు, వాడు అసలు హాస్పిటల్లోనే చేరుండడు. ఇలా మొత్తానికి ఎక్కడో దొరికిపోయారు వీళ్ళు. దొరికిపోయిన దానికి పిఏ ఇంకో నలుగురు ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే దొంగ చెక్కులు, దొంగ డీడీలు కూడా తయారు చేస్తున్నారు. అంటే కాదేది కవితకి అనర్హం అని పాపం శ్రీశ్రీ ఎందుకన్నాడు తెలియదు కానీ ఆయన ఇప్పుడు కాదేది స్కామ్ కనర్హం లాగా ఇప్పుడు ప్రతిదీ స్కామ్ అంతే. అలా చేశారు వీళ్ళు. ఇది ఏంటి అంటే ఇప్పుడు రాజకీయాల్లో ఎవరిని నమ్మేలాగా లేదు. ఈ రాజకీయ నాయకులు చుట్టూతూ ఉండే వాళ్ళని కూడా ఎవరిని నమ్మేలాగా లేదు. ఇప్పుడు ఒక పిఏని పెట్టుకున్నాము అంటే ఆ పిఏ ఎట్లాంటి వాడు, ఆ పిఏ స్నేహితులు ఎట్లాంటి వాళ్ళు, ఆ స్నేహితులు అతన్ని ప్రభావితం చేస్తారేమో, దాన్ని బట్టి ఈ పిఏ మంత్రినో ఎమ్మెల్యేనో ఎంతవరకు ప్రభావితం చేస్తాడు, ఇట్లా ఆలోచించాలి కదా మరి. అలాంటి దుస్థితి వచ్చింది ఇప్పుడు. అంటే ఇది అంతా ఎలా ఉందంటే అధినాయకుడే 100 చేస్తున్నాడు, కిందోడు 50 చేస్తాడు, ఆ కిందోడు 25 చేస్తాడు. నేను తప్పేంటి? ఇప్పుడు దబాయింపు ఎక్కువైపోయింది. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేటీఆర్ ఎంత దబాయించాడు, అట్లే ఉంటుంది మరి. అందుకని అధికారం తలకెక్కితే, పొగరు తలకెక్కితే ఇట్లాంటివన్నీ జరుగుతాయి. వీళ్ళకి ఇది స్కామ్ చేయొచ్చా అనేది ఉండదు. వాళ్ళకి అవకాశము దొరికింది అంటే
స్కామ్ చేసేస్తారు. అంతే. ఇంట్లో కూడా దొంగతనాలు చేసే దొంగలు ఉంటారు కదా కొంతమంది, సొంత ఇంటికి కన్నం వేసుకునే ఎదవలు కూడా ఉంటారు కదా, అవును. వాళ్ళే ఉండగా లేనిది వీళ్ళు ఉండటం ఏం పెద్ద విచిత్రం చెప్పండి. అందుకని మనము గొంగట్లో తింటా ఎంట్రుకలు ఏరుకున్నట్లు మనం ఈ సిఎంఆర్ దగ్గర అంటే చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ దగ్గర స్కామ్ జరిగింది అని మాట్లాడుకోవటం ఎలా ఉంది అంటే, ఇప్పుడు మనం దేవుడికి పూజ చేస్తా ఇంకో పువ్వు అన్నట్లుంది తప్పితే వేరేగా ఏమీ లేదు ఇక్కడ. నేనైతే ఆశ్చర్యపోవట్లా, మీరేమన్నా ఆశ్చర్యపోతున్నారు? అంటే ఈ ఫోన్ ట్యాపింగ్లు ఒకదాని తర్వాత ఒకటి వస్తుంటారు. వస్తాయండి. వాళ్ళు 10 ఏళ్ల కాలాన్ని వాళ్ళకి మంచి అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని మొదటి 5 ఏళ్ళు ప్రతిపక్షాలని చంపటానికి, రెండో 5 ఏళ్ళు దోచుకుని దాచుకోవడానికే ఉపయోగించారండి. 10 ఏళ్ల కాలాన్ని వాళ్ళు వాడింది దీనికోసమే. సమాజానికి ఎంత చేశారు? ఏ పని చేసినా సరే ఆ పని నుంచి మనకి లబ్ధి ఎంత, మనకి లాభం ఎంత, అలానే చూశారు తప్పితే వేరేగా చూడలేవు. ఒకటి మేడం, నిజంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది నార్మల్గా ఎవరికి ఎంత కలిగించింది అనేది మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఒక గుడ్ కపుల్ సమంత అండ్ నాగ చైతన్యకి సంబంధించి వాళ్ళు విడిపోవటానికి కూడా ఈ ఫోన్ ట్యాపింగే కారణము. దీనికి సంబంధించి ఆ ఫోన్ ట్యాప్ అవటం వల్ల దానిలో ఉన్న రహస్యాలు బయటకు వచ్చే వీళ్ళు విడిపోయారు. వాళ్ళు నిజంగా చూసినట్టయితే చాలా చూడముచ్చటగా ఉంటారు వాళ్ళు. బట్ చాలా మంది ఇప్పుడు ముచ్చటగా ఉంటే సరిపోదండి, మనసులు కూడా ముచ్చటగా ఉండాలి. ఇవన్నీ ఏంటంటే పై మెరుగులే. నిజంగా వాళ్ళ మధ్యలో నిజమైన ప్రేమ ఉంటే గనక ఇలాంటి ఫోన్ ట్యాపింగ్లు, ఈ వివరాలు వీటి వల్ల విడిపోవాల్సిన అవసరం లేదు. ఏది ఏమైనా వాళ్ళు విడిపోయినా కలిసి ఉన్నా, ఇలాంటి ట్యాపింగ్ వల్ల వాళ్ళకి కలిసి ఉన్నా కానీ కలతలు వచ్చినా తప్పేగా. అసలు అక్కడ ఏమీ లేదండి. అసలు నువ్వెవడవి? అక్కడ రహస్యాలు ఏమీ లేవు. వాళ్ళు ఫోన్ ట్యాప్ చేసే హక్కు నీకు ఎవరిచ్చారు? ఇది మనం బేసిక్ క్వశ్చన్కే వెళ్ళాలి. దానివల్ల నష్టం జరిగిందా, లాభం జరిగిందా, ఏం జరిగిందా అనేది వేరే విషయం. అసలు నీకు హక్కు లేదు. ఫస్ట్ నీకు ఇది తప్పు, ఇది తప్పు. దీని తర్వాత వచ్చే పరిణామాల సంగతి మళ్ళీ దానికి అది వేరే సబ్జెక్ట్. ఫస్ట్ ప్రాథమికంగా మీకు వేరే వాళ్ళ ఫోన్లు సీక్రెట్ గా రహస్యంగా వినే హక్కు మీకు లేదు. ఓకే. ఇంకొకటి మేడం, కేటీఆర్ గారు ఈ రోజే మాట్లాడుతూ ఎందుకంటే ఇంత గొడవ చేస్తున్నారు, ఫోన్ ట్యాపింగ్లు అంటే 2-3 చిల్లరగాళ్ళ పోల్లు చేసి ఉంటాము ట్యాపింగ్, పోలీసులు పని అది చేశారు, దీనికి మొత్తం అంతా దేశాన్ని మొత్తం తీసేసి ఊదర కొడుతున్నారు ఏంటని అంటారు. అంటే ఎలా? ఇప్పుడు ఆయనకి అంత తెలివి తక్కువడని నేను అనుకోను. ఆయన ఐటీ మినిస్టర్, ఐటీ యాక్ట్ గురించి కూడా ఆయనకు బాగానే తెలుస్తుంది. ఇప్పుడు నిర్భయ చట్టం ఉంది. నిర్భయ చట్టంలో చాలా మందికి తెలియదు చట్టం గురించి. 30 సెకండ్ల పాటు ఒక అమ్మాయిని కన్నార్పకుండా తేరిపార చూస్తే కూడా తప్పే. ఇది తెలుసా మీకు? 30 సెకండ్లు ఆమె అనుమతి లేకుండా, ఆమె అభ్యంతరం చెప్పినప్పటికీ కూడా నువ్వు చూసినా కానీ తప్పే, చూస్తే కూడా తప్పే. 30 సెకండ్లు స్టేరింగ్ అంటారు దీన్ని, కళ్ళార్పకుండా చూడటం. ఒక మహిళని తిట్టడము, దుర్భాషలాడటము, ఇవి ఫిల్తీ లాంగ్వేజ్ అక్కడ దాకా వెళ్లకుండా ఒక మహిళని వెంబడిస్తే కూడా తప్పే. 354 ABCD నిర్భయ యాక్ట్ కింద. ఓకే. మరి అలాంటప్పుడు ఎవరో ఒకళ్ళిద్దరు ఈ చిల్లరగాళ్ళు చేశాము అంటే నీ దృష్టిలో ఎవరు చిల్లరగాళ్ళు? ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి చిల్లరగాడా? ముఖ్యమంత్రి అయితే చేశారని తేలిందిగా, ఇంట్లోనే స్పై కెమెరా పెట్టారని తేలిందిగా, అన్ని విన్నారని తెలిసిందిగా. ఇప్పుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చెప్తున్నాడు, ఇంకొకళ్ళు చెప్తున్నారు. వీళ్ళందరూ పనికిమాలినా మీ దృష్టి? వీళ్ళందరూ చిల్లరగాళ్ళేనా? మీరు ఒక్కళ్ళే పునీతులా? మీరు ఒక్కళ్ళే పవిత్రులా? అయ్యా కొడుకు ఇద్దరు. కానీ తాడి చెట్టు ఎందుకు ఎక్కామంటే దూడ మేత కోసం ఎక్కానని చెప్పటం అది కరెక్ట్ కాదు. అందుకని ఒప్పుకోవాలంటారు. మీరు ఒప్పుకోకర్లా ఒప్పిస్తారు. భుజంగరావు వాళ్ళు ఒప్పుకున్నారా? మామూలుగా ప్రణీత్ రావు ఒప్పుకున్నాడా? తిరుపతి ఒప్పుకున్నాడా? ఎవరు ఒప్పుకున్నారు? పిలిచి అడిగితే కస్టడీలో కూర్చోబెట్టి వాళ్ళ కస్టడీలో ఏం చేస్తారు, తంతారు, పొడుస్తారు అని అనడం ఒట్టి పచ్చి ఎవిడెన్స్ తీసుకెళ్లి పక్కన కూర్చోబెట్టి దీనికి ఏంటి సమాధానం చెప్పు అంటే వీళ్ళకి మనం బల్బులు పగిలిపోతాయి.
గుడ్లు పైకెక్కుతాయి. ఇట్లా పైకి వెళ్ళిపోతుంది. అది ఆ, అందుకని ఉమ్, ఒకటి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు చేసేది తప్పు, కనీసంలో కనీసం తప్పు ఒప్పుకుంటే అది వేరేగా ఉంటుంది. బుకాయించావనుకోండి, నేరము ఇంకొక సెక్షన్ అధికం అవుతుంది, అంతకంటే ఏమీ లేదు. ఓకే మేడం. ఇప్పుడు హత్య చేస్తే ఒక నేరం, ఉమ్, సాక్ష్యాధారాలు పాడు చేస్తే దొరకకుండా. మాయం చేస్తే ఉమ్, ఇంకొక సెక్షన్, ఉమ్, అలాగే శవాన్ని దొరకకుండా చేస్తే ఇంకొక సెక్షన్, ఉమ్, ఇలా మల్టిపుల్ అవుతాయి సెక్షన్స్, కాంపౌండబుల్ అవుతూ ఉంటది, ఒకదానికోటి పెరుగుతూ ఉంటది. అందుకని ఇప్పుడు ఈ మధ్య చాలా మంది తెలివిగా ఏం చేస్తారంటే, చంపేసి వచ్చి పోలీస్ స్టేషన్ లో లొంగిపోతున్నారు. ఎందుకు ఎడుగుడు దొరుకుతాం ఒక గంట తర్వాత? ఇంకో గంట 2 గంటలో దొరుకుతాం. ఈ దొంగ పోలీస్ ఆట ఎందుకనే? ఎందుకని అంటే ఎవరో చెప్తారు వాళ్ళకి ఇలా చేస్తే. అంటే కొంతమంది మతి భ్రమణం ఉన్న వాళ్ళు కూడా ఇలా చేస్తారనుకోండి. చాలా మంది తెలివిగా ఏం చేస్తారంటే, వచ్చేస్తే శిక్ష తగ్గుద్ది అంటారు. ఉమ్, మల్టిపులే అవ్వదు, అంతేగాని శిక్ష మట్టుకు తగ్గదు. తగ్గదు, same. ఏది ఏమైనా అంటే, నేను నిర్భయ యాక్ట్ గురించి ఎందుకు చెప్పానంటే, మనకు తెలియని చట్టాలు చాలా ఉన్నాయి. చాలా ఉంది. తెలుసుకుని మసలుకోవాలి. ఉమ్, కానీ చట్టం కంటే కూడా ముందు తెలిసేది ఏంటి అంటే, మనకి ఒక కామన్ సెన్స్. లా ఈజ్ నథింగ్ బట్ కామన్ సెన్స్ అండి. లాలో కొంచెం ఎలాబరేట్ చేసి చెప్తారు. ఉమ్, కామన్ సెన్స్ ఏం చెప్తుంది నీకు? పక్కవాడిది తీసుకోవడం తప్పు. తప్పు. ఇది ఎవరికైనా తెలుసు కదా, చిన్నపిల్లడికి కూడా తెలుసు. తెలుసు కదా. దొంగతనం నేరం, ఇది చట్టం. తెలుసు. చట్టం దాకా వెళ్ళాలా?